అమలా పాల్ 2010లో నటించిన తమిళ చిత్రం సింధు సమవేలి ఆమె కెరీర్ను వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేసింది. ఈ మూవీలో ఓ బోల్డ్ రోల్ను పోషించింది. ఎందరినో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం, ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెబ్బలు ఎదుర్కొనేలా చేసింది. నటిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులు, విజయాల గురించి అమలా పాల్ మాట్లాడింది. 2010లో తాను నటించిన తమిళ సినిమా సింధు సమవేలి ఆమె కెరీర్ను, వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేసింది. ఈ మూవీలో ఓ బోల్డ్ రోల్ను పోషించింది. ఎందరినో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం, ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెబ్బలు ఎదుర్కొనేలా చేసింది. తండ్రి వయసు ఉండే మామగారితో అక్రమ సంబంధానికి ఒడిగట్టే కోడలు సుందరి పాత్ర అది. ఈ సినిమా విడుదల తర్వాత తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వివాదం గురించి మాట్లాడుతూ ఆ సినిమా చూసి తన తండ్రి తీవ్రంగా కలత చెందారని వెల్లడించింది. తన పాత్ర చూపించే సామాజిక ప్రభావాన్ని అంచనా వేయలేకపోయామని అంగీకరించింది. మనం అలాంటి పాత్ర చేయకూడదని, అది చెడ్డదని లేదా అది మన సమాజం అంగీకరించే విషయం కాదని ఆ సినిమా రిలీజ్ తర్వాతనే అర్థం చేసుకోగలిగానని ఆమె గుర్తు చేసుకుంది. అప్పుడు తాను కేవలం 17 లేదా 18 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్న నటిని కావడంతో దర్శకుడు సూచనలను గుడ్డిగా అనుసరించడం మాత్రమే చేయగలిగానంది. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్ పరంగానూ వ్యతిరేక పరిణామాలకు దారితీసింది. సింధు సమవేలి తర్వాత తన నెక్స్ట్ మూవీ మైనా ప్రారంభ ప్రమోషన్స్కి సైతం ఆమెను పిలవలేదు. ఆ తర్వాత ఆమెకు కమల్, రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల నుంచి సైతం కాల్స్ వచ్చాయి. అయితే విపరీతమైన వ్యతిరేకత పట్ల భయం కారణంగా చివరికి చెన్నైకి కూడా వెళ్లలేకపోయింది.